స్కాములు చేసి జైలు పాలైన పోలీస్ బాసులు జైల్లో ఏం చేస్తున్నారు? 4 గోడల మధ్య నలిగిపోతున్నారా? సాధారణ ఖైదీలతోనే వీరిని కూడా బ్యారెక్లో పెడతారా? భోజనం అందరితో పాటే క్యూలో నిలబడి చూసుకోవాలా? అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వీరికి జైలు అధికారులు ఏమైనా పని చెబుతారా? లేదంటే అరెస్ట్ అయిన అందరూ ఒక చోట చేరి కబుర్లు చెబుతారా? ఇప్పుడు ఇవే ఎక్కడా చూసినా వినబడే మాటలు, జరిగే చర్చలు. కానీ అరెస్ట్ అయి జైల్లో ఉన్న పోలీస్ అధికారులకు లైఫ్ స్టైల్ మరోలా ఉంటుంది. వారిని హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్ లో పెట్టి వారి కదలికలపై గట్టి నిఘా పెడతారు. బ్యారెక్, దాని చుట్టుపక్కల 24 గంటల పాటు సిబ్బంది ఉండటమే కాదు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని సమీక్షిస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావును కానీ, అలాగే సస్పెండ్ అయి జైల్లో ఉన్న మాజీ డీఎస్పీలు భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. పోలీసుల కస్టడీ పూర్తయిన తర్వాత వీరు మళ్లీ రావాల్సింది కూడా చెంచల్గూడ జైలుకే. అయితే జైలు అధికారులు వీరికి హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్లను కేటాయించారు. గతంలో డ్యూటీలో ఉన్నప్పుడు వీరు అనేక మంది నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో కొంతమంది బెయిల్పై బయట ఉండగా మరికొంతమంది జైలులోనే ఉన్నారు. ఎక్కువ శాతం చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే అధికారులు అరెస్ట్ అయి జైలుకు వస్తే పాత నేరస్తులు, అంటే వారు జైలుకి పంపిన నేరస్తులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అలా దాడి జరిగితే దానికి జైలు అధికారులు సమాధానం చెప్పుకోవటమే కాదు, ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సాధారణ ఖైదీలు బ్యారెక్లు కాకుండా వీరికి ప్రత్యేక బ్యారెక్ లో పెడతారు. అది కూడా హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్స్. ఇతర ఖైదీలు వారిని కలుసుకోవటానికి ఏ మాత్రమూ అవకాశం ఉండదు. జైలులో బయటకు లోపలికి వెళ్లే దారి ఒకటైనా బ్యారెక్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఇక భోజనం విషయంలో కూడా అందరూ ఖైదీల తరహాలో క్యూలో నిలబడకుండా వారికి భోజనం అందిస్తున్నట్టు తెలుస్తోంది. వారి ఆరోగ్యం, సెక్యూరిటీ విషయంలో ఇతర ఖైదీల కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని జైలు అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ కోసం దండు కట్టి ఆయన గెలుపు కోసం అడ్డదారిలో పనిచేసిన పోలీస్ అధికారులంతా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. నేరస్తులకే సంఖ్యలు వేయాల్సిన ఆ చేతులకి బేడీలు పడి ఊచలెక్కించే పరిస్థితి ఏర్పడింది. చేసేది తప్పు అని తెలిసి మరీ అధినేత ఆర్డర్స్ తో చాలా మంది పోలీస్ బాసులు ఇబ్బందిలో పడ్డారనే చెప్పాలి. కేసులో ఇంకా ఎంతమందికి చెంచల్గూడ జైలు యోగముందో వేచి చూడాలి మరి.